ఇది మనం లైవ్ ఇచ్చాను. ఏం జరిగింది? బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిపై లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులు. సిరిసిల్లలో కాంగ్రెస్ గూండాగురి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడికి యత్నం, సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల అడ్డగింత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసుల దాష్టికం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలు, దవాఖానకు తరలించారు అంటూ కూడా చూడొచ్చు. టార్గెట్ కేటీఆర్ అండి. ఎందుకు టార్గెట్ కేటీఆర్ అంటే ఇది మనం చూడాల్సిన విషయం. ఇప్పటి వరకు మీరు అంచనా వేయని విషయాన్ని నేను చెప్తా. ఇక్కడ చూడుర్రి, కక్ష రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకొని రేవంత్ సర్కార్ పాలన కొనసాగిస్తుందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటిని నమ్ముకొని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై జరుగుతున్న చర్చను డైవర్షన్ చేసేందుకు కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జనంపై జులుం ప్రదర్శించడంతో పాటు ప్రోటోకాల్ ఉల్లంఘన పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ఏ టార్గెట్. ఆయనపై కోపంతోనే సిరిసిల్లపై ప్రతాపం, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు, జనంపై జులుం, ప్రోటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ కార్యాలయాల్లో కేటీఆర్ ఫోటో పెట్టని వైనం, సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడి, చూసి చూడనట్లుగా అధికారుల తీరు, సమస్యల డైవర్షన్లో భాగంగా అటాక్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్తా. చాలా క్లియర్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు ఉంటాయా, తెలంగాణ రాష్ట్రంలో ఫోటోలు ఉంటాయా? మనయే కదా ఉండేటి. అంటే కేసీఆర్ ఫోటో ఉంటుంది, కేసీఆర్ ఫోటో తర్వాత పూర్తి స్థాయిలో ఉంటుంది, అంతే కదా. మరి ఈరోజు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్న మంత్రులు అందరి ఛాంబర్లలో పోదాం. యనుమల రేవంత్ రెడ్డి ఫోటో ఎక్కడన్నా కనబడుతుందా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరు. దాంతోపాటుగా నిన్న నాకు వచ్చిన ఒక ఫోటోలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోకు సంబంధించి దాంట్లో ఎవరి ఫోటో ఉంది అనేది కూడా ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా కూడా ఆ ఫోటోకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఉన్నారు కదా. మన బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన ఛాంబర్లోకి ఎవరన్నా వెళ్ళిన తర్వాత అక్కడ ఛాంబర్ ఆయన వెనకాల ప్రధాని నరేంద్ర ఫోటో ఉందో ఒకసారి అడగండి. ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఫోటో ఉందా, రేవంత్ రెడ్డి ఫోటో ఉందా, దాంతోపాటుగా రాష్ట్రపతికి సంబంధించిన ద్రౌపది ముర్మానికి సంబంధించిన ఫోటో ఉందా, లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఫోటో ఉందా, లేకపోతే సోనియా గాంధీ ఫోటో ఉందా, ఎవరిది ఉందనేది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒకసారి చూడండి. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉండాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున ఖర్గే ఫోటో ఎట్లుంటుంది, ఆ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ ఫోటో ఎట్లుంటుంది, ఇప్పుడు చర్చించదలుచుకుంటే మనం ఇవన్నీ లొల్లి పెట్టదలుచుకుంటే చాలా ఉన్నాయి. రోజు లొల్లి పెట్టచ్చు.